నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే జగనన్న లేఅవుట్లో భారీ కుంభకోణం. ప్రస్తుతానికి పులివెందులలో వేసిన జగనన్న మెగా లేఅవుట్ మీద పూర్తి స్థాయి విచారణకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం. అదేవిధంగా మరో కొద్ది రోజులలో రాష్ట్రంలో వేసినటువంటి పూర్తి జగనన్న లేఅవుట్ల మీద పూర్తి స్థాయి విచారణ జరగబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి మరో భారీ కుంభకోణం. సరే, దీని కథా కమీక్షగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పేదలకు ఇల్లు పంపకం అనే కార్యక్రమంలో ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా పేదలకు ఇల్లు ఇచ్చిన దాంట్లో ప్రభుత్వ భూములు ఎక్కడన్నా ఉంటే ఆ ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పేది, లేదా ఏ ఊర్లో వాళ్ళు ఇల్లు అవసరమైన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళ సొంత ప్లేసుల్లో వాళ్ళకి అవసరమైన మీరు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేవాళ్ళు. సరే, అంతకుముందు 14 నుంచి 19వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గృహాలకు ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అంటే ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్ సముదాయాలు ప్రవేశపెట్టారు. ఇవి కొంతవరకు బాగానే ఉన్నాయి, పేదలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందువల్లంటే ఈ అపార్ట్మెంట్ సముదాయాలన్నీ ఒక దిక్క, అంటే కొత్తగా ఒక సిటీని నిర్మించినట్టు లేదా కొత్తగా ఒక ఊరిని నిర్మించినట్టు మొత్తం అపార్ట్మెంట్ అన్ని ఒకే దిక్క కట్టడం వలన అందరూ ఒకే దిక్క ఉండి ఒక కొత్త విలేజ్గా రూపాంతరం చెంది అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పరచడంతో అదొక కొత్త పద్ధతిగా ఉన్నది. సరే, అవి కంప్లీట్ అయినవి కూడా, వాటిని కూడా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా పేదలకు అందివ్వలేదు. అవి అందివ్వపోగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సెంటు స్థలము ప్రతి ఒక్క పేదలకు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తామన్న ఉద్దేశంతో జగనన్న లేఅవుట్లు అనే ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. సరే, ఈ జగనన్న లేఅవుట్ల యొక్క విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో అసైన్మెంట్ భూములు కానీ పేదల కాడి నుంచి కానీ లేదా సెటిల్మెంట్ పట్టా కానీ కొని అక్కడ జగనన్న లేఅవుట్లు వేయాలి. అది అంటే ఎంతమంది అయితే గృహాలకు అప్లై చేసుకున్నారో దానికి తగ్గ విధంగా అక్కడ పొలం కొని వాటిని జగనన్న లేఅవుట్లు వేసి అక్కడ అన్ని వసతి సౌకర్యాలు కల్పించి అక్కడ ఇల్లు కట్టించాలనేది ఉద్దేశం. ఇక్కడే ఉన్న తిరకాసు స్థల సేకరణ. దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ జగనన్న లేఅవుట్లలో భారీ కుంభకోణానికి తెరతీశారు. అది ఎలా అంటే అక్కడ ఎక్కడైతే జగనన్న లేఅవుట్ వేయాలనుకుంటుంటారో అక్కడ ఊరికి దూరంగా కానీ ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూమి కానీ లేదా ప్రైవేటు భూమి కానీ, అంటే అసైన్ భూమి అయితే ఎవరి కింద ఉన్న దానికి ఒక రేటు, లేదా రిజిస్ట్రేషన్ సెటిల్మెంట్ పట్టా కానీ ఈ రెండిల్లో ఒకటి సేకరించడం జరిగింది. ఆ పొలం తీసుకొని ఆ రైతు దగ్గర ఒక రేటుకు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు దగ్గర కూడా 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాలు కూడా జగనన్న లేఅవుట్ తీసుకోవడానికి అక్కడ ఆ రైతుతో మాట్లాడతారు. రైతు ఇవ్వకపోయినా కూడా రైతుని బెదిరించి అవి ఇచ్చేటట్లు చేస్తారు. 10 ఎకరాలు కూడా ఎకరా 5 లక్షలు 6 లక్షలు రేటు మాట్లాడుకుంటారు. 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ రేటు మాట్లాడుకొని దాన్ని ప్రభుత్వం దగ్గర 15 లక్షలకి రేటు ఫిక్స్ చేసుకుంటారు. ప్రభుత్వం ఎకరా 10 లక్షలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు రైతుకి కొనుగోలుకి రైతుతో 5 లక్షలు మాట్లాడుకున్నారు. దాన్ని ప్రభుత్వం దగ్గర 10 లక్షలకి మాట్లాడుకొని, అంటే ప్రభుత్వం దాన్ని 10 లక్షల రూపాయలు కొన్నట్టు అక్కడ రేటు ఫైనల్ చేసుకొని రైతుతో ముందుగానే మాట్లాడి, మీకు అకౌంట్లో మేము 10 లక్షలు వంతున వేస్తాము, మీకు ఇచ్చినటువంటి 5 లక్షలు కాకుండా ఇంకొక 50,000 అదనంగా ఇస్తాము, లేదంటే 1 లక్ష అదనంగా ఇస్తాము, మీరు మీ అకౌంట్లో పడిన డబ్బుల్లో మీరు తీసుకొని మిగతాయి మాకు ఇవ్వాలి
అని మాట్లాడుకొని ఆ 10 ఎకరాలను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు కూడా 10 లక్షలు వంతున 1 కోటి రూపాయలకి 10 ఎకరాలు 10 లక్షలు వంతున 1 కోటి రూపాయలకు మాట్లాడుకొని అందులో ఒక 50 లక్షలు రైతుకి ఇచ్చేసి తర్వాత ఈ 50 లక్షల మీద మళ్ళీ తర్వాత ఒక 5 లక్షలు ఒక 6 లక్షలు అతను కమిషన్ రూపంలో ఇచ్చేసి మిగిలిన 45 లక్షలు అనేది ఆ వైసీపీ దళారి లేదా అది మాట్లాడుకున్న వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు వాళ్ళ పేరు మీద ద్వితీయ శ్రేణి నాయకులు ఈ తతంగం అంతా నడిపించవచ్చు. ఈ విధంగా వాళ్ళ జేబుల్లో మిగిలిన 45 లక్షలు వేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి లేఅవుట్లో మినిమం 50 లక్షలు, అంటే 10 ఎకరాలు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మినిమం 50 లక్షలు వంతున ప్రభుత్వానికి నష్టం చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు పట్టాల కోసం రైతుల దగ్గర నుంచి కానీ లేదా అసైన్మెంట్ భూముల నుంచి కానీ కొనడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే ఆ ప్రభుత్వ భూమి ఆ వైసీపీకి అనుకూలమైన నాయకుల మీద అసైన్మెంట్ చేయించుకొని దానికి కూడా ఒక 4-5 లక్షలు లెక్క కట్టి ఆ విధంగా డబ్బులను కూడా కొల్లగొట్టారు. ఈ విధంగా ఒక భారీ కుంభకోణానికి తెరతీశారు. దీంట్లో ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో కానీ ఈ జగనన్న లేఅవుట్ గురించి విచారించినట్లయితే భయంకరమైన విషయాలు బయటపడతాయి. మీకు ఒక విషయం తెలుసా, నెల్లూరు జిల్లాలో నెల్లూరు కలెక్టర్ కూడా దీని గురించి గొడవ పెట్టి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే అప్పుడు కావలి ఎమ్మెల్యే డిమాండ్ చేసినంత రేటు ఇవ్వలేదని, అంటే కావలిలో వేసినటువంటి జగనన్న లేఅవుట్లో దాదాపు 1 ఎకరా 40 లక్షలకి ఎంతో ఫిక్స్ చేశారు. అక్కడ మార్కెట్ రేటు అన్నీ కలుపుకున్న 10-15 లక్షలు ఉంటుంది. దానికి అప్పటి కలెక్టరు శేషగిరిరావు దాన్ని ఒప్పుకోలేదు. ఆ ఫైల్ క్లియర్ చేయలేదు. ఇంత రేటుని ఒప్పుకోను మేము ఇవ్వమని. అందుకని తర్వాత ఆ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించి తమకు అనుకూలమైన వ్యక్తిని కలెక్టర్గా వేయించుకొని దాన్ని క్లియర్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఎకరా 40 లక్షలు అంటున్నారు. ఈ విధంగా కొన్ని లక్షల కోట్ల కుంభకోణం అనేది జగనన్న లేఅవుట్లో జరిగింది. కాబట్టి ప్రభుత్వం త్వరగా దీని మీద విచారణ చేపట్టి దీని మీదలో ఉండే నిజాలన్నీ కూడా వెలికి తీయాల్సిందిగా నా మనవి. ఒక పులివెందులలో లేఅవుట్కు మాత్రమే, అంటే అక్కడ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల అక్కడ విచారణకు ఆదేశించడం జరిగింది. పులివెందులో ఉన్న జగనన్న మెగా లేఅవుట్లో అక్కడ దాదాపు చాలా ఎకరాలు సేకరించి అత్యధిక రేటుకి అక్కడ ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. పొలాలు కొనటం ఒకటి, ఎక్కువ మార్జిన్తో ఎక్కువ రేటు తీసుకొని మళ్ళీ అక్కడ జగనన్న లేఅవుట్లకి గ్రావెల్ తాలకం, రోడ్లు రిపేరు ఇవన్నీ వాళ్ళ అనునూయులకు ఇచ్చుకొని ఒక రకమైన దోపిడీ దీంట్లో కొనసాగించారు. అంటే ఒక క్రమమైన పద్ధతి, ఒక విధానం లేకుండా నాకు ఇదే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ఎక్కడ దొరికితే అక్కడ విపరీతమైన కుంభకోణాలు చేయడం జరిగింది. సరే, ఇంకా ముందు ఇప్పుడు ప్రభుత్వం మారి 4 రోజులైంది. ఇంకా ఎన్ని రకాల యాంగిల్స్లో ఎన్ని రకాల కొత్త కుంభకోణాలు వస్తాయో చెప్పలేము. మనం రోజుకు తర్వాత ప్రతి కుంభకోణం గురించి మనం తరచూ వీడియోల్లో మనం చెప్పుకుంటూ పోదాము. ఈ విధంగా జగనన్న లేఅవుట్లో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని ప్రభుత్వం త్వరలో వెలికి తీసి దీని మీద విచారణ చేపట్టవలసిందిగా ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజల తరఫున కన్ మీడియా కోరుతున్నది. దయచేసి ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ ప్రోత్సాహాన్ని అందించండి. మీ ప్రోత్సాహం అందించే వరకు మేము అనేక రకమైన కొత్త విషయాలతో ప్రతిరోజు మేము ముందుకు వస్తూ ఉంటాం. ధన్యవాదాలు.